నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కూటమి పాలనలో రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల ప్రవాహం వైసీపీ హయాంతో పోలిస్తే 6 రెట్లు పెరిగిందన్న కేంద్రం. విశాఖ ఎకనామిక్ రీజియన్లో పెట్టుబడులకు ప్రణాళికలు 9,50,000 కోట్లు రాబట్టాలని సీఎం ఆదేశం. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. రేపు మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం. జగన్ దేవరపల్లి పర్యటనలో వైసీపీ శ్రేణుల వీరంగం. రోడ్లపై బల ప్రదర్శనలతో వాహనదారులకు అవస్థలు. జగన్ పై 31 కేసులున్నా విచారణ ముందుకు సాగట్లేదు. త్వరగా తేల్చాలని రాజ్యసభలో చింతకాయల విజయ్ విజ్ఞప్తి. కేంద్రం అల్టిమేటంతో దిగివచ్చిన సోషల్ మీడియా దిగ్గజం మెటా. ప్రధాని వీడియోలు తొలగించిన అంశంలో జుకర్బర్గ్ క్షమాపణలు. నిరసనల వేళ పోలీసులు సంయమనం పాటించాలన్న సుప్రీంకోర్టు. సమస్యలను విని శాంతి మార్గాన్ని ప్రోత్సహించాలన్న సీజేఐ. వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల కాలంతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 6 రెట్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో వైసీపీ ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానమిచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో $92.13 మిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే 2024-25 నాటికి $233.14 మిలియన్ పెరిగాయని తెలిపింది. 2025-26 నాటికి ఏకంగా $608.59 మిలియన్ ఎగబాకాయని వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక విధానాల్లో అనిశ్చితి వల్ల పెట్టుబడుల ప్రవాహంలో వెనుకబడినట్లు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 2025-26లో లోహ పరిశ్రమల రంగంలో అత్యధికంగా $250.67 మిలియన్ ఎఫ్డీఐలు వచ్చాయన్న కేంద్రం, ఆహార శుద్ధి రంగంలో $107.30 మిలియన్, సిమెంట్ ఉత్పత్తుల రంగంలో $99.90 మిలియన్, సేవలు R&D పరిధిలో $59.96 మిలియన్ పెట్టుబడులు వచ్చాయని తెలిపింది. వైసీపీ పాలన కన్నా కూటమి ప్రభుత్వ హయాంలో ఎఫ్డీఐల రీసౌండింగ్ గ్రోత్ $92 మిలియన్ నుంచి ఏకంగా $608 మిలియన్ చేరిందని తెలిపింది. కేంద్రం స్పందన సూచాకైనా పెట్టుబడులపై అసత్య ప్రచారాలు మానుకోవాలని టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ వైసీపీ నేతలకు సూచించారు. ఎఫ్డీఐలు బాగా తగ్గిపోతున్నాయి మనకి అని చెప్పి ఒకటి లోక్సభలో కూడా అన్స్టాల్డ్ క్వశ్చన్ ఒకటి అడిగారు. ఆంధ్రప్రదేశ్లో 23-24లో $92 మిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే 25-26లో $609 మిలియన్. ఎంత తేడా ఉందో చూడండి. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు మొత్తం వచ్చిన దానికంటే కూడా ఒక్క సంవత్సరంలోనే మరి ఎక్కువ వచ్చింది. అంటే మరి దాన్ని కూడా వీళ్ళు అబద్ధాలుగా లోక్సభలో క్వశ్చన్లు వేస్తున్నారంటే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో 9,50,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 4 లక్షల కోట్లు ప్రభుత్వ రంగంలో, 5.5 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రైవేట్ రంగంలో రాబట్టాలని నిర్దేశించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ది ప్రణాళికలపై సీఎం సమీక్ష నిర్వహించారు. బేసిటీని యాంకర్ ప్రాజెక్టుగా మలుచుకుని నిర్వహణ కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టు ప్లానింగ్ లో ఆంధ్ర యూనివర్సిటీ వంటి విద్యాసంస్థల సేవలను వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. తూర్పు తీరంలో ఉన్న కాకినాడ, విశాఖ పోర్టులను పశ్చిమ భారత్లోని రోడ్డు, రైలు మార్గాలకు అనుసంధానించాలని ఆదేశించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలోని 4 విమానాశ్రయాలు, 3 ప్రధాన రేవులను అనుసంధానించడం ద్వారా పెట్టుబడులతో పాటు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని వివరించారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, ఫిన్టెక్, లాజిస్టిక్స్ రంగాలు ఒకదానితో ఒకటి ఇంటిగ్రేట్ అయ్యేలా కార్యాచరణ ఉండాలని అధికారులను కోరారు. సిఆర్జెడ్ నిబంధనలు దాటకుండా పర్యావరణ పరిరక్షణతో కూడిన పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. తూర్పు
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనలో కార్యకర్తలు ఎప్పట్లాగే అత్యుత్సాహం ప్రదర్శించారు. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేవరపల్లి ప్రధాన రహదారులపై ఆ పార్టీ కార్యకర్తలు బైక్లపై అతివేగంతో ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేశారు. టిఫిన్ దుకాణాన్ని ధ్వంసం చేసి ఓ కుటుంబం పొట్టగట్టారు. వైసీపీ అధినేత జగన్ పర్యటన వేళ దేవరపల్లి బస్టాండ్ వద్ద వైసీపీ శ్రేణుల బల ప్రదర్శన వాహనదారులకు తిప్పలు తెచ్చిపెట్టింది. రోడ్డుపై అడ్డంగా వైసీపీ శ్రేణుల బల ప్రదర్శన కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగించి భారీ శబ్దాలు చేస్తూ కూడళ్లలో స్టంట్లు చేశారు. సుమారు 2 గంటలుగా వాహన రాకపోకలకు మార్గం లేక దేవరపల్లి బస్టాండ్లో ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఓ అంబులెన్స్ సైతం వైసీపీ శ్రేణుల చర్యలతో ట్రాఫిక్లో నిలిచిపోయింది. పొగాకు వేలం కేంద్రం వద్ద వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలీసులతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. జగన్ పర్యటన సమయంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఓ వ్యక్తి నుంచి 4.5 గ్రాముల బంగారు గొలుసు దొంగిలించారు. జగన్ హెలికాప్టర్ దేవరపల్లికి చేరుకోగానే కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా హెలీప్యాడ్ వద్దకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. ఈ క్రమంలో హెలీప్యాడ్ వద్ద తోపులాట జరిగింది. బారికేడ్లు విరిగిపోయాయి. నడిరోడ్డుపై ఓ కార్యకర్త పూటుగా మద్యం సేవించి జగన్ సమక్షంలోనే కారుపైకెక్కి చొక్కా తీసేసి నానా హంగామా సృష్టించాడు. ఆ తతంగమంతా చూస్తూనే ఉన్న జగన్ కనీసం వారించకపోగా షేక్ హ్యాండ్ ఇచ్చి ఉత్సాహపరిచారు. టొబాకో బోర్డు సమీపంలో దివ్య అనే మహిళ టిఫిన్ దుకాణంలో వైసీపీ శ్రేణులు సామాగ్రిని ధ్వంసం చేశారు. టిఫిన్ దుకాణంపైకి ఎక్కి నృత్యాలు చేశారు. దుకాణంలోని చట్నీలు, మిక్సీ సామాగ్రి, ఫ్రిడ్జ్, వాటర్ బాటిల్స్, ఆఖరికి దేవుడి ఫోటోలను కూడా వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. దుకాణంలోని మహిళలు చేతులు నమస్కరించి వేడుకున్న వైసీపీ శ్రేణులు వీరంగం ఆపలేదు. కూటమి ప్రభుత్వంలో పొగాకుకు సరైన ధర లభించక రైతులు ఇబ్బంది పడుతున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. పండిన పంటలో సగం కూడా ప్రభుత్వం కొనడం లేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మార్కెట్లో ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పొగాకు రైతుల్ని పరామర్శించారు. దళారులు సిండికేట్ గా ఏర్పడి రైతులను దోచుకుంటూ ఉంటే కనీసం పట్టించుకోవడం లేదని జగన్ ధ్వజమెత్తారు. తక్షణమే మార్క్ఫెడ్ ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం 232 మిలియన్ కేజీలు రాష్ట్రంలో ఉత్పత్తి జరిగితే ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం 2 ప్రాంతాలు కలిపి ఇవాళకి కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేసింది. అంటే కేవలం 21% మాత్రమే. యావరేజ్ రేటు కేజీకి 214 రూపాయలు మాత్రమే ఈ రోజు రైతులకు దక్కుతా ఉంది. ఎక్కడ 289 రూపాయల యావరేజ్ రేటు, ఎక్కడ 214 రూపాయలు యావరేజ్ రేటు అని చెప్పి ఈ రోజు
గట్టిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. కనీసం 30% నుంచి 40% రిజెక్ట్ జరుగుతా ఉన్నాయి. ఇక్కడ దళారీ వ్యవస్థ పెట్టరేగిపోయి మొత్తం కొనుగోలుదారులంతా సిండికేట్ అయినా కూడా ఒక్కరిని కూడా బ్లాక్ లిస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. మార్కెట్ రంగప్రవేశం చేయించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రేడ్ కు కూడా మినిమం ధర ఇది అని చెప్పి నిర్ధారించి ఫ్లోర్ మీదకి మార్కెట్ పంపించారు. అప్పుడు మార్కెట్ లో కాంపిటీషన్ పెరిగి రేట్లు పెరిగే కార్యక్రమాలు జరుగుతాయి. జగన్ బయటకు వస్తే అరాచకమేనని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దేవరపల్లిలో పొగాకు రైతుల వద్ద పచ్చి అబద్దాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. జగన్ అండ చూసుకుని రెచ్చిపోయే వైసీపీ శ్రేణులకు బోరుగడ్డ అనిల్ గతే పడుతుందని అచ్చెన్న హెచ్చరించారు. ఉనికి కోసమే జగన్ పర్యటనలని మరో మంత్రి సుభాష్ విమర్శించారు. బోరగడ్డ అనిల్ రెచ్చిపోయాడు కదా, ఈవేళ పరిస్థితి ఏంటి? మొన్నొకరు ఆయన, రేపు ఇంకొక ఆయన. మీరేదో రెచ్చిపోతే ప్రతి ఒక్కరికి బోరగడ్డ అనిల్కి పట్టిన గరిస్తే పడుతుంది. వాడుకోవడం వదిలేయడం. మీరేదో గొడ్డల పార్టీ అధ్యక్షుడు రోడ్డు మీదకి వచ్చాడు, అరాచకాలు చేస్తున్నాడు, అందులో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. కేసులు పెట్టుకుంటే నష్టపోతారు. ఈ ప్రభుత్వం వదలదు, ఎవరినే వదలదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్ట ప్రకారం శిక్షిస్తాం, కేసులు పెడతాం. తప్పు చేస్తే కేసులు పెట్టకుండా వదిలేయాలా చెప్పండి? కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు మీ బలాన్ని నిరూపించుకోవడానికి, లేకపోతే మేము ఇంకా ప్రజల మధ్య ఉన్నాం అని చూపించుకోవడం కోసం మీరు ఇవాళ మరి ఏ రకంగా విజయోత్సవ ర్యాలీలు పెట్టారో తెలియదు, కానీ మందు కాలుపు, సైలెన్సర్లు ఇప్పేయటం, బళ్ళకి ట్రాఫిక్ ఆపేయటం, జై సీఎం అని నినాదాలు. మీకు ప్రతిపక్షం హోదా పోయి ప్రజలకు మీ నైజం ఒక పక్క చూపిస్తుంటే ఈరోజు మళ్ళీ మా జిల్లాకు వచ్చి మళ్ళీ మీ బల ప్రదర్శన చేస్తా ఉన్నారు. మీ నైజం ఎప్పటికీ పోదు. ఎప్పుడు కూడా మీ భావాలు వినాశనం వైపే అడుగులు వేస్తూ ఉంటారు. 13 ఏళ్లు కావస్తున్న వైసీపీ అధినేత జగన్ పై ఉన్న క్రిమినల్ కేసుల్లో విచారణ జరుగుతూనే ఉందని టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ ఆక్షేపించారు. జగన్ తో పాటు కేసులోని ఇతర నిందితులు వేస్తున్న డిశ్చార్జ్ పిటిషన్లను ఇప్పటి వరకు సుమారు 8 మంది జడ్జీలు విచారించారని, తుది తీర్పు ఇచ్చే లోపు వారు బదిలీ అవుతున్నారని చెప్పారు. డిశ్చార్జ్ పిటిషన్లపైనే 13 ఏళ్లు గడిచిపోతే తుది తీర్పు ఎప్పుడు వెలువడుతుందని ప్రశ్నించారు. ఇది ఒక్క వ్యక్తికి సంబంధించిన అంశం మాత్రమే కాదన్న విజయ్, చట్టాలపై ప్రజల విశ్వాసానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టుతో పాటు సీబీఐ ప్రత్యేక కోర్టులపై కూడా దృష్టి పెట్టాలని కేంద్రానికి విజయ్ సూచించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 38కి పెంచే బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో విజయ్ మాట్లాడారు. జగన్ కేసుల ప్రస్తావన తెచ్చినప్పుడు వైసీపీ ఎంపీలు నిరసన తెలపగా బిల్లుపైనే మాట్లాడాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ విజయ్కి సూచించారు. The law is equal for all, whether powerful or common citizen. So I illustrate my strengthening judicial capacity, especially in special CBI courts, is critical. I wish to present a clear case study. उदाहरण के तौर पर आंध्र प्रदेश के पूर्व मुख्यमंत्री और वाईएसआरसीपी अध्यक्ष वाईएस जगनमोहन रेड्डी के खिलाफ जो 2013 से लगभग इतिहास क्रिमिनल केसेस दर्ज है, यानी लगभग 13 साल हो गए। अब तक लगभग अलग अलग इन डिस्चार्ज पिटीशन की सुनवाई, लेकिन 5 बार होने वाले ट्रांसफर और जजेस की वजह से कार्रवाई आज तक पूरी नहीं हो पाई। अगर सिर्फ डिस्चार्ज पिटीशन ही speak to the point only, speak on the bill only. पर चिंता लोगों का भरोसा, yes, सिस्टम पर लोगों का भरोसा तभी रहेगा जब इंसाफ वक्त पर मिलेगा महोदय. Sir, judicial strength must not be limited to the apex court alone. We must just one. I'll conclude. We must simultaneously empower high courts, special CBI courts and subordinate courts, Mahoday. And I wish also to record the vision of our Honorable Chief Minister toward building world-class legal infrastructure. Manni Sri Sanjay Singh. ఎగువ నుంచి కొనసాగుతున్న వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయ నీటి మట్టం 863.90 అడుగులకు చేరిన వేళ రాయలసీమ తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు 10 టీఎంసీలు, హంద్రీనీవా పరిధిలోని రిజర్వాయర్లకు 13 టీఎంసీలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
10 రోజుల్లో ఫోర్కాస్ట్ ని బట్టి అంచనా వేస్తే ఇంకొక 100 టీఎంసీల వరకు కూడా శ్రీశైలంకి రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఈ మన రేషియో ఏదైతే 63% వాటా ఏదైతుందో ఆ వాటాకు వచ్చేటువంటి కృష్ణా జలాల్ని త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా, ఎందుకంటే రేపు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఇంకా సూపర్ ఎల్నినో బలపడుతుంది. 2027 జూన్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాటిని మనం త్రాగునీరు కోసం భద్రపరచుకోవాలనేటువంటి ఆలోచన ప్రకారమే ఈ రోజు కూడా హంద్రీనివాకి ఒక 13 టీఎంసీల వరకు కూడా ఆ రిజర్వాయర్ లో త్రాగునీటి కోసం నింపుకుని రిజర్వ్ చేసుకోవాలని పోతిరెడ్డిపాడు ద్వారా కూడా గాలేరు నగరికి గాని అదేవిధంగా తెలుగు గంగకు గాని దగ్గర ఒక 20 టీఎంసీల నీరు కూడా విడుదలను రేపటి నుంచి చేసి అది కూడా డ్రింకింగ్ వాటర్ కోసమే 2027 జూన్ వరకు కూడా భద్రపరచుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చామని. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆలోచన చేస్తున్న ప్రభుత్వం గురువారం జరిగే మంత్రివర్గంలో చర్చించి అధికారికంగా ప్రకటించనుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది అసెంబ్లీ బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బీసీల రక్షణ చట్టంపై జిల్లా స్థాయిలో అభిప్రాయాలు సేకరించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. బీసీల రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పనపై విజయవాడలో సదస్సు నిర్వహించింది. బీసీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించింది. బీసీ సంఘాలతో మరోసారి చర్చించి బిల్లులో మార్పులు చేర్పులు చేస్తామని, వీలైనంత త్వరగా ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని మంత్రి సవిత చెప్పారు. జిల్లా వైజ్గా కూడా కూర్చొని చర్చించి మరి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా మరి లీగల్ సెల్ వారితో కూడా చర్చించి మరి ముసాయిదా బిల్లు దగ్గరలోనే అసెంబ్లీకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి బీసీల రక్షణ చట్టం అమలు పరచాలని గొప్ప ఉద్దేశంతో మంచి సూచనలు సలహాలు కూడా పెద్దలందరూ ఇవ్వడం జరిగింది. లా డిపార్ట్మెంట్కి మరి హోమ్ డిపార్ట్మెంట్తో కూడా చర్చించి ఏవి చేయగలమో అవి ఖచ్చితంగా మరి దగ్గరలోనే మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. రాజధాని అమరావతిని చూస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కనిపిస్తోందని మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇతర ఉద్యోగుల భవనాలను మంత్రి నారాయణతో కలిసి పరిశీలించారు. మావిగన్ అంటూ మాట్లాడుతున్న వ్యక్తి ఇక్కడికి వచ్చి నిర్మాణాలు చూడాలని మంత్రి అనిత సూచించారు. ఐకానిక్ భవనాల నిర్మాణాలు చూస్తే అభివృద్ధి ఏంటో తెలుస్తుందన్నారు. ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ ఉన్న చోట తిరిగి అతను బుద్ధి లేకుండా మావిగన్ అని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూషన్కి తెరలేపటం. అసలు ఆ మావిగన్ అనే పదాలు ఉపయోగిస్తున్న చాలా మందిని వాళ్ళు మీరు వస్తే చూపించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం, ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి. ఇక్కడికి వచ్చి పాజిటివ్గా చూస్తే ఇక్కడ ఇంత అమరావతి, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ కనిపిస్తుందా అన్న సంగతి కూడా తెలుస్తుంది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అని ఒక ఏరియా అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ పెట్టడం, అలాగే క్వాంటమ్ ఎడ్యుకేషన్ వ్యాలీ అని కొంత పెట్టడం, అలాగే మెడికల్ సైడ్ ఒక కొంత బ్లాక్ పెట్టడం, అలాగే క్వాంటమ్ వ్యాలీకి కొంత బ్లాక్ పెట్టడం. ఈ 10 సంవత్సరాల ముందే ఇదంతా కూడా ఆలోచన చేసి కార్యరూపం చేయడం జరిగింది. అన్ని బిల్డింగ్స్ కూడా రేపు డిసెంబర్ టార్గెట్ గా పెట్టుకొని ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయి, గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా 50% అయిపోయింది. మిగతా ఉన్నటువంటి క్యాడర్ ఆఫీసర్స్ కూడా కంప్లీట్ అవుతుంది. పొగాకు వ్యాపారిని కిడ్నాప్ చేసిన కేసులో గుంటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుమారుడు ముబషీర్కు నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పొగాకు తమకే అమ్మాలంటూ ఏలూరు జిల్లా కొయ్యలగూడెనికి చెందిన వ్యాపారి కుమారుడు అభితో పాటు మరో 2 ఇటీవలే ముబషీర్ కిడ్నాప్ చేశారు. అరెస్టు భయంతో వారానికి పైగా అజ్ఞాతంలో ఉన్న ముబషీర్ను శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నూజివీడు తీసుకొచ్చి వైద్య పరీక్షల తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ రిమాండ్ విధించగా ముబషీర్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇచ్చేందుకు రాజమహేంద్రవరం కోర్టు మరోసారి నిరాకరించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబు గతంలో బెయిల్పై బయటకొచ్చి సాక్షులను నిర్బంధించి బెదిరించారు. బెయిలు నిబంధనలు ఉల్లంఘించారంటూ అనంతబాబుకు సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసింది. అప్పటి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉంటున్న అనంతబాబు బెయిల్ కోసం మరోసారి పిటిషన్ వేశారు. నిందితుడికి నేర చరిత్ర ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు వాదించారు. ఆయన వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం అనంతబాబు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది.
ప్రధాని మోదీ సెల్ఫీ వీడియోను ఫేస్బుక్లో కాసేపు తొలగించిన వివాదంపై సోషల్ మీడియా దిగ్గజం మెటా దిగివచ్చింది. ఈ ఘటనతో పాటు తమ ప్లాట్ఫామ్లలో చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్, డీప్ ఫేక్స్ తదితర వైఫల్యాలకు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నిర్దిష్ట కంటెంట్ను పెంచడానికి భారీగా డబ్బులు తీసుకున్నట్లు అంగీకరించిన మెటా బృందం జరిగిన పొరపాట్లకు క్షమాపణలు కోరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్, డీప్ ఫేక్, ప్రధాని మోదీ పోస్టు చేసిన వీడియోల తొలగింపు వంటి వరుస వివాదాల మధ్య మెటా గ్లోబల్ టీం కేంద్రంతో సమావేశమైంది. గ్లోబల్ అఫైర్ ఆఫీసర్ జోయల్ కప్లాన్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఇవాళ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్తో వేర్వేరుగా సమావేశమైంది. ఈ భేటీలో తమ ప్లాట్ఫామ్లలో దొర్లిన తప్పులపై యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. ఒక నిర్దిష్ట కంటెంట్ను పెంచడానికి భారీగా డబ్బు తీసుకున్నట్లు అంగీకరించిన మెటా బృందం జరిగిన పొరపాట్లకు క్షమాపణలు కోరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని యువతకు హామీ ఇస్తూ జూలై 23న ప్రధాని మోదీ చేసిన వీడియోను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు కాసేపు నిలిపివేశాయి. సాంకేతిక లోపం వల్లే ఈ పొరపాటు జరిగిందని మెటా వివరణ ఇచ్చినప్పటికీ కేంద్ర ఐటీ శాఖ సంతృప్తి చెందలేదు. ఏ కంటెంట్ ఎవరికి చేరాలో ప్లాట్ఫామ్ అల్గారిథం నిర్ణయిస్తుందన్న ఇకపై ఐటీ చట్టం కింద మెటాకు సేఫ్ హార్బర్ రక్షణ వర్తించదని ఈ భేటీలో ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. కేవలం సాంకేతిక అంశాలకే పరిమితం కాకుండా జాతీయ భద్రత, పబ్లిక్ ఆర్డర్, ఆల్గారిథం బయాస్ వంటి కీలక అంశాలపై కేంద్రం మెటాను నిలదీసింది. భవిష్యత్తులో ప్రధాని సహా ప్రముఖుల ఖాతాలకు సంబంధించి బహుళస్థాయి తనిఖీలతో కూడిన కఠినమైన రక్షణ చర్యలు అమలు చేస్తామని మెటా ప్రతినిధులు ప్రభుత్వానికి రాతపూర్వక హామీ ఇచ్చారు. మరోవైపు ఈ వ్యవహారంపై పార్లమెంటు స్థాయి సంఘం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని సెల్ఫీ వీడియోను తొలగించినందుకు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ స్వయంగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. 3 రోజుల్లోగా క్షమాపణలు చెప్పకపోతే సేఫ్ హార్బర్ రక్షణను తొలగిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మెటా క్షమాపణలు చెప్పింది. మెటాకు చెందిన గ్లోబల్ అఫైర్స్ బృందాన్ని ఢిల్లీకి రప్పించడం ద్వారా అంతర్జాతీయ టెక్ దిగ్గజాలకు ప్లాట్ఫామ్ జవాబుదారీతనంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సందేశం పంపింది. జూలై 20న జరిగిన మార్చి 2 పార్లమెంట్ ఆందోళనల సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తతలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసనల వేళ పోలీసులు, భద్రతా బలగాలు సంయమనం పాటించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. రాళ్లు విసిరిన యువతపై కఠినంగా వ్యవహరించడం సరికాదని పేర్కొంది. పార్లమెంటు వైపు దూసుకొచ్చిన వారిపై పోలీసులు తగిన జవాబుదారీతనం ప్రదర్శించలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఇలాంటి పరిస్థితులను ఎలా అదుపు చేయాలో పోలీసులకే బాగా తెలుసున్న ధర్మాసనం శాంతియుత నిరసనలను ప్రోత్సహించాలని, పరిస్థితి చేయి దాటకుండా చూడాలని పేర్కొంది. ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తే సామాజికంగా హింస మరింత పెరుగుతుందన్న ధర్మాసనం నిరసనకారుల సమస్యలను విని శాంతియుత మార్గాలను ప్రోత్సహించాలని సూచించింది. ఇదే అంశంపై నిర్వాహకులపై చర్యలు కోరుతూ దాఖలైన పిటిషన్ను ప్రధాన పిటిషన్తో ధర్మాసనం జత చేసింది.